శ్రీ ఆంజనేయం జోస్తులు తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలో ఐనవోలు అనే ఊరిలో మల్లన్న టెంపుల్ ఉంటుంది. చాలా ఫేమస్ ఐనవోలు మల్లన్న. అక్కడ ఒక మహా ర్యాలీ నిర్వహించడం జరిగిందండి. మొత్తం వీళ్ళంతా సేవ, తెలుసు కదా, సేవ వాళ్ళు ఉంటారని చెప్పాను కదా, నేను లాస్ట్ వీడియోస్లో ఉన్నాయి కదా, భద్రకాళి సేవకు నేను కూడా వెళ్ళానని. ఇక్కడికి నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది, కాకపోతే నాకు కొంచెం వీలవ్వక వెళ్ళలేదు, హెల్త్ బాగాలేక. అందరూ బండారి తీసుకొని వెళ్ళాలన్నమాట. బండారి మీన్స్ పసుపు, పావు కిలో కానీ అరకిలో కానీ అవన్నీ పసుపు మనం తీసుకొని వెళ్తే, ఆ ర్యాలీలో తీసుకొని వెళ్తే టెంపుల్లో సమర్పించిన తర్వాత అది అందరికీ పంచడం జరుగుతుందన్నమాట. బొట్టు రూపంలో కానీ ఇంకా వేరే ఏమైనా పసుపు యూజెస్ దగ్గర యూజ్ చేయడం కోసం అలా యూజ్ చేస్తారనమాట. ఇది మహా ర్యాలీ. నేను అసలు మిస్ అయ్యానని ఫీల్ అయ్యాను వీడియో నాకు వచ్చిన తర్వాత. చాలా సంతోషంగా, చాలా సంబరాలతో తీసుకెళ్తున్నారు ఆ ర్యాలీలో. అందరూ వెళ్ళిన వాళ్ళంతా వాలంటీర్గా వాళ్ళు సేవ చేయడానికి వెళ్తారనమాట. వీళ్ళు ఏ డబ్బులు తీసుకోరు, తమ సొంత ఖర్చులతో ఎక్కడికి వెళ్ళాలో అంటే వాళ్ళు చెప్పిన టెంపుల్కి వెళ్ళి అక్కడ సేవ చేస్తారు. సేవ అంటే మనం ఏం పెద్దగా చేయాల్సింది ఏమి ఉండదండి. వచ్చిన భక్తులని మనం ప్రాపర్గా చూసుకోవడం, భక్తులకి అసౌకర్యాలు కలగకుండా వాళ్ళని సౌకర్యంగా ఉండేలా చూసుకోవడం, ప్రసాదాల పంపిణీ దగ్గర కానివ్వండి, లైన్స్లో కానివ్వండి, మనం ప్రాపర్గా చూసుకోవడమే సేవ. మనకేం వేరే పనులు ఏం చెప్పరు. మనం అది వాలంటీర్గా మనం వెళ్ళి చేయొచ్చు. మనం అలా చేసినందుకు బెటర్ ఏంటి అంటే అక్కడ మనం ఏదో ఆశించి చేయడం ఏముండదు. నాకు అనిపించేది ఏంటంటే మనం అక్కడ దేవుడి దర్శనం మనకి చాలా పీస్ఫుల్గా ప్రాపర్గా జరుగుతుంది. సాధారణ భక్తులతో పోలిస్తే, సాధారణ కూడా కాదు, స్పెషల్ టికెట్ తీసుకునే వాళ్ళతో పోలిస్తే కూడా ఈ సేవకు వెళ్ళిన వాళ్ళకి మంచిగా దర్శనం అవుతుంది అనమాట. వాళ్ళని దగ్గర నుంచి దర్శనం చేయించి వాళ్ళకి అర్చన, పూజా కార్యక్రమాలు ఫ్రీగా చేస్తారు. నాకు అది నచ్చుతుంది. ఎందుకంటే మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు హడావిడి ఉంటుంది కదా, ఈ సేవకి వెళ్ళినప్పుడు మాత్రం మనం ఎంతసేపైనా గుళ్ళో ఉండొచ్చు, ఎంతసేపైనా దైవ ధ్యానంలో ఉండొచ్చు. అక్కడ మాత్రం మనం కోపతాపాలు చూపించకూడదు. ఈ సేవకు వెళ్ళే వాళ్ళకి తిరుపతి సేవలు కూడా పడతాయి, శ్రీశైలం, తిరుపతి. నేను తిరుపతి సేవ కోసం వెయిటింగ్. పిల్లల 10th క్లాస్ అయిపోగానే నేను తిరుపతి సేవలకు అప్లై చేసుకుంటాను. ఇంకా ఆ వెంకటేశ్వర స్వామి నన్ను ఎప్పుడు రప్పించుకుంటాడో సేవ కోసం చూడాలి. ఇంకా అదైతే చాలా వెయిటింగ్ నేను. చూడండి వాళ్ళు ఎంత సంబరాల్లో వెళ్తున్నారు. చాలా అంటే చాలా భక్తి శ్రద్ధలతో సంబరంగా మల్లన్నకి బండారు తీసుకొస్తున్నారు. మహా ర్యాలీ అది. ఆఫ్టర్నూన్ వరకు కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ 7కేమో వెళ్ళారు అందరూ. చూడండి ఎంతమంది. అందరూ ఎవ్వరు ఏ రూపాయి కూడా ఆశించకుండా వాలంటీర్గా వాళ్ళ ఇష్ట ప్రకారం వచ్చి సేవలో పాల్గొంటారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా మీరు రావచ్చు. కాకపోతే శారీ యూనిఫామ్ అనేది కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు సాధారణ భక్తులకి ఈ సేవ వాళ్ళకి డిఫరెన్స్ తెలియడం కోసం అని చెప్పేసి ఈ శారీస్ కంపల్సరీగా కట్టుకొని రమ్మంటారు. మనం శారీ వద్దు అనుకునే వాళ్ళు డ్రెస్ కూడా వేసుకోవచ్చు, కానీ శారీ అయితేనే బాగుంటుందని నా ఉద్దేశం. చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా, అసలు ఎంత బాగా వెళ్తున్నారు చూడండి, ఎంత సంబరాల్లో వెళ్తున్నారు. మల్లన్నను చూడాలన్న ఆత్రంతో నేనే మిస్ అయ్యానని చాలా ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ టైం ఇలాంటి ఛాన్స్ వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వను. ఇంకా ఈ సేవ వాళ్ళకి హుండీ లెక్కింపు వాటిలో కూడా పాల్గొనే అవకాశం ఉంటుందండి. హుండీ లెక్కింపు కార్యక్రమాల్లో వాళ్ళని పిలుస్తారు. కాకపోతే మనం వెళ్ళేటప్పుడు ఆర్నమెంట్స్ ఏం పెట్టుకొని వెళ్ళకూడదు. తాళి అనేది ఉంటుంది, మిగతా రింగ్స్ కానీ ఇంకేవైనా కూడా పెట్టుకొని వెళ్ళకూడదు అనమాట. అవన్నీ తీసేసే రావాలి, అవేవి పెట్టుకోకుండా వెళ్ళాలి. ఎందుకంటే హుండీలో ఎవరైనా రింగ్స్ అలాంటివి వేసే అవకాశం కూడా ఉంటుంది కదా, అలాంటివి మనం పెట్టుకొని వెళ్తే ప్రాబ్లం అవుతుంది అనమాట. సో అట్లా లేకుండా వెళ్ళాలి. అక్కడ ఆలయ చైర్మన్ వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది. అక్కడ జరిగిన కార్యక్రమాల గురించి వాళ్ళందరూ వివరించడం జరిగింది. మీకు ఎవరికైనా సేవ ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను అవకాశం ఉంటే మీకు ఏ టెంపుల్లో అవకాశం ఉందో అది చెప్తాను. మీకు నియర్ బై అయితే మీరు కూడా రావచ్చు. ఇలాంటి అవకాశాన్ని మాత్రం మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే అందరికీ ఛాన్స్ రాదు కదా.
ఇలాంటి ఛాన్స్ నాకైతే అదృష్టం కొద్దే వస్తుంది. కానీ ప్రతిసారి నేను భద్రకాళి టెంపుల్కే వెళ్తున్నాను. ఎందుకంటే నాకు దూరం వెళ్ళడము అంటే కొంచెం ఇబ్బంది అంటే ఇక పిల్లలు కదా, స్కూల్కి వెళ్ళే పిల్లలు కాబట్టి నేను వాళ్ళని వదిలేసి ఎక్కడికి 1-2 డేస్ వెళ్ళలేను. సో 1 డేలో అయిపోయే వాటికే వెళ్తాను. మనం అలా కూడా చాయిస్ ఉంటుంది, మనకు నచ్చితేనే వెళ్ళాలి. అంటే ఎవరు బలవంతంగా రమ్మని అయితే చెప్పరు, మనకు నచ్చితే వెళ్ళొచ్చు. కాకపోతే వాళ్ళు ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తారనమాట, పలానా గుళ్ళో ఇలా ఉంది, సేవ ఉంది, ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి, రావాల్సిన వాళ్ళు రావాలనుకునే వాళ్ళు రావచ్చు అని. అలా మనకి ఓకే అయితే మనకి ఆ టైం మనకి సెట్ అయిపోతే మనం వెళ్ళొచ్చు అనమాట. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే అయితే నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలా సేవలకు వెళ్ళినప్పుడు మనం వీడియోస్ కూడా మంచిగా తీసుకోవచ్చు. కొత్త గుళ్ళకి వెళ్తే చాలా గుళ్ళల్లో పడతాయన్నమాట. మనం ఎప్పుడు చూడని టెంపుల్స్లో కూడా అవకాశం ఉంటుంది మనకి. ఆ అవకాశం ఉన్నప్పుడు మనం వెళ్ళొచ్చు. మల్లన్న టెంపుల్, ఐనవోలు మల్లన్న నేను అసలు చూడలేదు ఇంతవరకు. అసలు ఒకసారి వెళ్ళాలి, కానీ చాలా బాగుంటుంది. వీళ్ళందరూ గొల్ల దేవతలు అనమాట, ఐనవోలు మల్లన్న. నాకైతే దైవ దర్శనాలు, దేవుడి గుళ్ళలకు వెళ్ళడం చాలా ఇష్టం. కాకపోతే ఎప్పుడు నాకు పాసిబుల్ అవ్వదు. ఇన్ని రోజులు జాబ్ చేయడం అలా కాబట్టి అలా సాధ్యం అవ్వకపోయేది. ఇప్పుడు వచ్చేసి షాప్ ఎంపోరియం కదా, ఎంపోరియంని ఎక్కువ రోజులు క్లోజ్ చేయలేము. అలా అని ఫెస్టివల్ టైంలోనే మనకి గిరాకీ ఉంటుంది, ఫెస్టివల్ టైంలోనే సేవలు పడతాయి. అలా కూడా నాకు పాసిబుల్ అవ్వట్లేదు. కాకపోతే టైం దొరికినప్పుడు మాత్రం మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను నేను వెళ్ళడానికి. ఇక టైం లేనప్పుడు ఏం చేయలేము, అది అదృష్టం అనే చెప్పాలి. మనకు ఆ ఛాన్స్ వచ్చినప్పుడు టైం సెట్ అవ్వడము, మనం వెళ్ళడానికి కుదరడము అవన్నీ అదృష్టం అనే చెప్పాలి. నాకు ఆ దేవుడిని అదే మొక్కుతున్నాను. కనీసం నేను వచ్చి దర్శనాలు చేసుకునే చాయిస్ లేకపోయినా ఇలాంటి సేవ టైంలో అయినా పాసిబిలిటీస్ కల్పించమనే మొక్కుకుంటాను. ఎందుకంటే ఈ లైన్లలో నిలబడే అది ఉండదు. నిలబడము అంటే నాకు లైన్లో నిలబడము అవి అంటే నాకు కొంచెం డయాబెటీస్ కదా, ఓపిక తక్కువ, ఎక్కువసేపు నిల్చోలేను, ఎక్కువసేపు స్ట్రెయిన్ తీసుకోలేను అనమాట. ఈ సేవల టైంలో నిల్చుంటాము, కాకపోతే అక్కడ మనం దేవుడి దగ్గర ఉంటాం కాబట్టి నిల్చున్న ఫీల్ ఉండదు. ఈ లైన్లలో ఉంటే మాత్రం లైన్ కదలడానికి టైం పట్టినా, ఏదైనా కొంచెం తల తిరగడాలు, హెల్త్ ఇష్యూస్ అలా ఇలా వస్తూ ఉంటాయి. సో ఇలా వీటికే ప్రిఫర్ చేస్తున్నాను నేను. సాధ్యమైనంత వరకు వెళ్ళడానికి కూడా ట్రై చేస్తున్నాను. వెళ్దాం, మనకు సాధ్యమైనంత వరకు మనం టెంపుల్స్కి వెళ్దాం. మన సాంప్రదాయాలని అన్నింటినీ ప్రపంచానికి చాటి చెప్పే విధంగా మనం ఉండాలి. ఓకేనా? ఇంకా ఫ్రెండ్స్, వీడియోస్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కొంచెం మెసేజ్ చేయండి. మెసేజ్లలో రిప్లై ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను. ఇంకా చెప్పాలంటే నాకు లైవ్స్ పెట్టడం ఎందుకో నచ్చట్లేదు. లైవ్ పెడితే వ్యూస్ పెరుగుతాయి అంటున్నారు, కాకపోతే లైవ్లలో రావడానికి ఎందుకో చాలామంది వీడియోస్ లైవ్లలో చూస్తుంటే అస్సలు బాగాలేవు. అవి చూసిన తర్వాత నేను లైవ్కి రావాలి అంటే అస్సలు నచ్చట్లేదు. సరే, ఏమైనా ఎంపోరియం ఐటమ్స్ పెడదామని ట్రై చేస్తున్నాను. ఒక సెల్ఫీ స్టిక్ కొనుక్కుందామని ట్రై చేస్తున్నాను. సెల్ఫీ స్టిక్ ఒకటి కొన్న తర్వాత వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను, లైవ్స్కి రావడానికి కూడా ట్రై చేస్తాను. అప్పుడు మన ఎంపోరియంలో ఉన్న స్టాక్ని కూడా చూపించుకోవచ్చు, అందరికీ చూపించేసి దాంట్లో ఏమైనా సేల్ పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది కదా, అలా కూడా ట్రై చేద్దాము. ఇంకా ఫ్రెండ్స్, షాప్ మనది ప్రాపర్గా రన్ అవుతుందా లేదా అనేది కూడా డౌట్గానే ఉంది నాకు. సాధ్యమైనంత వరకు నడిపించడానికే ట్రై చేస్తున్నాను. జాబ్లో అండ్ వ్యాపారంలో తేడా ఏంటంటే, జాబ్ అంటే మనకు నచ్చినా నచ్చకపోయినా చేయాల్సిందే. మనకు కోపం వచ్చినా మానేయాల్సిందే, అవతల వాళ్ళకు కోపం వచ్చినా మానేయాల్సిందే.
మనకి కోపం వచ్చినా మనకే రిస్క్, అవతల వాళ్ళకి కోపం వచ్చినా మనకే రిస్క్. అదే వ్యాపారంలో అయితే అలా ఏముండదు. నేను ఎవరైనా జాబ్ బెటరా వ్యాపారం బెటరా అని అడిగితే మాత్రం ఒక స్టేజ్ తర్వాత వ్యాపారమే బెటర్ అంటాను. కాకపోతే యంగ్స్టర్స్కి మాత్రం జాబే బెటర్. ఎందుకంటే ఫైనాన్షియల్గా కొంచెం సపోర్ట్ ఉంటే వ్యాపారం బెటర్. ఫైనాన్షియల్గా సపోర్ట్ లేనంత వరకు వ్యాపారం కష్టమే. ఎవరికైనా కొంచెమైనా ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి. ఉంటేనే అది బెటర్గా వ్యాపారం నడవడానికైనా ఏమైనా అవకతవకలైనా బ్యాక్ బోన్ లాగా ఉండాలి. ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఉండాలి. అలా అని అప్పులు చేసి మాత్రం ఎవ్వరూ పెట్టకండి. అప్పులు మాత్రం అస్సలు చేయకండి. సాధ్యమైనంత వరకు అందులో మనం ఎంత ప్రాపర్గా మెయింటైన్ చేయగలుగుతామో అంతవరకే చేయండి తప్ప అప్పులు చేసి మాత్రం పెట్టకండి. మ్యాక్సిమం ట్రై చేయండి అప్పు లేకుండా వ్యాపారం చేయడానికే ట్రై చేయండి. నా వీడియోస్లో మీకు ఇంకేమైనా బాలేవు అనిపించినా చెప్పండి. బాగుంది అని అనిపించినా చెప్పండి. బాగుంది బాలేదు అనేదాన్ని నాకు క్లారిటీ ఇవ్వండి. నేను ఇంకా బెటర్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఫుల్ లెంత్ వీడియోస్ చేయాలి అన్నట్టుగా ట్రై చేసి ఇలా పెడుతున్నాను. వాయిస్ ఓవర్లో ఏమైనా తప్పులు ఉంటే మాత్రం క్షమించండి అండ్ ఇగ్నోర్ చేయండి తప్పుల్ని. బ్లెస్ చేయండి. నేను ఇంకా మంచి వీడియోస్ చేయడం కోసం నన్ను బ్లెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.